నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల మరణ మృదంగంపై విపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. నారాయణ విద్యా సంస్థల అధినేత మంత్రి నారాయణను జైల్లో పెట్టాలని అన్నారు. కడప నారాయణ కాలేజీ విద్యార్థుల మృతిపై న్యాయ విచారణ జరిపించాలని, మృతదేహాలకు రీపోస్ట్ మార్టం నిర్వహించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కడప చింతకొమ్మదిన్నెలోని నారాయణ కాలేజీలో ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థినుల తల్లిదండ్రులను స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో వైఎస్ జగన్ పరామర్శించారు. చంద్రబాబు సీఎం అయ్యాక నారాయణ విద్యా సంస్థల్లో 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే చంద్రబాబుకు చీమ కుట్టినట్లయినా లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇంతమంది చనిపోతా ఉంటే 11 మంది పిల్లలు నారాయణ కాలేజీలో చనిపోతే ఈ 14 నెలల్లో 15 నెలల్లో 11 మంది చనిపోతే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గమ్మనున్నారని అడుగుతా ఉన్నా. 4:30 ఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు 6:30 దాకా కడప జిల్లాలో ఉన్నా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ పిల్లలను పలకరించడం కానీ, ఆ తల్లిదండ్రులకు ఓదార్చడం కానీ, ఆ కాలేజీల వైపు వెళ్ళడం కానీ ఏమీ చేయని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. ఇలాంటి ఘటనలు ఇతర కాలేజీల్లో జరిగితే బాబు ఇలాగే ఉంటారా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. నారాయణ కాలేజీల్లో చంద్రబాబుకు భాగం ఉంది కాబట్టే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. వేరే కాలేజీల్లోనే ఇదే మాదిరిగానే పిల్లలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతే, ఇదే రకంగా చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి గమ్మనుంటాడా? ముఖ్యమంత్రి అనే వ్యక్తి గమ్మనే ఉంటాడా? ఇదే నారాయణ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారికి భాగం ఉంది కాబట్టి ఏం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు పోతాడు. విద్యార్థినుల మరణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మృతదేహాలకు హైదరాబాద్లో రీపోస్ట్ మార్టం నిర్వహించాలన్నారు. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీలు జరగాలి. ఖచ్చితంగా దీని మీద ఇంకా కాస్త ఎక్కువగా సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగించాలని చెప్పి కూడా జరగాల. ఖచ్చితంగా జరగాల. రీపోస్ట్ మార్టం హైదరాబాద్ లో జరగాల. విద్యార్థినులను బలిగొంటున్న నారాయణ విద్యా సంస్థలను తక్షణమే సీజ్ చేసి మంత్రి నారాయణను అరెస్టు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. నారాయణను వెంటనే, నారాయణ ఇన్స్టిట్యూట్స్ ను వెంటనే మూసేసి నారాయణను వెంటనే జైల్లో పెట్టే కార్యక్రమం చేయాలి. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థినుల కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్తో బుధవారం కడప నగర బంద్కు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. జరుగుతా ఉన్న అన్యాయానికి న్యాయం జరిగేట్టుగా గవర్నమెంట్ స్పందించాలి. గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి స్వచ్ఛందంగా రేపు కడపలో ఉన్న ప్రతి అన్నా తమ్ముడిని, ప్రతి అక్క చెల్లిని, ప్రతి సోదరుని, ప్రతి స్నేహితుడిని కూడా కడపలో ఉన్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. స్వచ్ఛందంగా రేపు అందరూ ముందుకు రావాలి. రేపు కడప టౌన్ బంద్ మనం పాటిస్తే కనీసం ఇవాళ జరిగిన ఇన్సిడెంట్లు రేపొద్దున మన చెల్లెళ్ళకి కానీ, మన పిల్లలకు కానీ రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జరగకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కడప వాసులందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించాలని వైఎస్ జగన్ కోరారు.